హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. మోతీనగర్ బోరబండ రోడ్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అక్రమ నిర్మాణాలను తొలగించినట్లుగా అధికారులు చెబుతుంటే తమకు ముందస్తు అవకాశం ఇవ్వకుండా జీవనాధారమైన చిన్న షాపులను కూల్చేశారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ మోతీనగర్ బోరబండ రోడ్డు సిగ్నల్ సమీపంలో హైడ్రా అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. రహదారి విస్తరణ, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పాదచారులకు ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంగా రోడ్డు మార్జిన్లు, ఫుట్పాత్లను ఆక్రమించిన నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాల యజమానులకు ముందుగానే చట్టబద్ధంగా నోటీసులు జారీ చేశామని హైడ్రా అధికారులు తెలిపారు. నోటీసుల గడువు ముగిసిన తర్వాతే కూల్చివేతలు చేపట్టామని స్పష్టం చేశారు. అయితే బాధితుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కనీసం షాపుల్లోని సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా కూల్చివేశారని వారు ఆరోపిస్తున్నారు. భర్తను కోల్పోయిన ఓ మహిళ చిన్న షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా తెలిపింది. ఇప్పుడు ఆ షాపును కూడా కూల్చివేయడంతో జీవనోపాధి కోల్పోయానంటూ కన్నీరు మున్నీరైంది. ఇక మా కుటుంబం ఎలా బతుకుతుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మోతీనగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో వందలాది చిన్న దుకాణాలు ప్రభావితమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. చిన్న వ్యాపారుల జీవనాధారాన్ని దెబ్బతీసేలా చర్యలు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పాత బస్తీలోని మదీనా సర్కిల్ నుంచి పురాణా పూల్ వరకు జీహెచ్ఎంసీ సిటీ పోలీసుల సహకారంతో ఫుట్పాత్ క్లియరెన్స్ డ్రైవ్ కూడా కొనసాగింది. రోడ్లపై ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ను మెరుగుపరిచే చర్యల్ని చేపట్టారు. ఒకవైపు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజా రహదారుల పరిరక్షణ కోసం ఆక్రమణలు తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమకు తగిన సమయం ఇవ్వకుండా జీవనాధారాలను కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై అధికారుల వివరణ ఒకలా ఉంటే బాధితుల వాదన మరోలా ఉండడంతో కూల్చివేతలపై చర్చ కొనసాగుతోంది. అధికారిక విచారణ లేదా తదుపరి స్పందన వస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. मेरा बच्चे ने खाना छीन लिया, मेरा हस्बैंड नहीं है, मैं कैसे जीना बोलो तुम लोग। मेरा नंबर तोड़ दिया तो मैं क्या खाऊं। इतने साल से, आज 30 साल 35 साल से है मैं जगह, आज कहाँ जा बोलो। मेरा मर्द मर कितने साल हो गया, जब से मेरे सहारा लिए, आज कहाँ जाना मैं बोलो। तुम लोग सब बर्बाद कर दी, तुम लोग की जिंदगी बर्बाद हो जाएगा, देख लेना तबाह हो जाएगा तुम लोग की जिंदगी। रेवंत रेड्डी कुलचे जिंदगी बर्बाद होगा तुम लोग का। कभी अच्छा नहीं रहेगा तुम लोग मेरा ठीक छोड़ के, कभी अच्छा नहीं रहेगा, कभी अच्छा नहीं रहेगा तुम लोग का। सारा दोगला तोड़े आगे अलग चपट चपट। రైట్గా మోతీనగర్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హైడ్రాని తీసుకురావడం జరిగింది. దానివల్ల అక్రమాలకు ఎవరైనా పాల్పడినా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మోతీనగర్ బోరబండ రోడ్డు సిగ్నల్ సమీపంలో ఉన్నటువంటి రహదారి పక్కన
చాలా వరకు కూడా అక్రమాలు ఉన్నాయంటూ కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ రోజు మార్నింగ్ వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నాలు జరిగాయి. సో ట్రాఫిక్ ఇబ్బందులు ఆ, దీనివల్ల తలెత్తుతా ఉన్నాయన్న దాని మీద కూడా ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వాటన్నిటిని కూడా ఆ, తొలగించే ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. సో కొంతమంది బాధితులు ఆ, దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. హైడ్రా మీద, ప్రభుత్వం మీద కనీసం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ విధంగా తొలగిస్తారు, మా జీవితం ఏమైపోతుంది అనే దాని మీద కూడా ఉన్న ఒక జీవనాధారం ఉన్నటువంటి ఒక చిన్న షాపు నడుపుకొని మేము జీవితం కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ షాపే కోల్పోతే మేము ఎలా బతకాలనే దాని మీద కూడా ప్రభుత్వాన్ని, హైడ్రాని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇంకోవైపు హైడ్రా మాత్రం నోటీసులు ముందుగా ఇచ్చాము, నోటీసులు ఇచ్చి దాదాపు వారం 10 రోజులు కావస్తా ఉంది. ఇచ్చినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేని ఎడల ఇలాంటి చర్యలకు తీసుకోవాల్సినటువంటి నేపథ్యం వస్తుంది అనే దాని మీద కూడా ఇటు హైడ్రా అధికారులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే కొట్పల్లి చౌరాస్తాలో ఉన్నటువంటి మోతీ నగర్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో పేదలు నిర్వహిస్తున్నటువంటి చిన్న షాపులు ధ్వంసం చేసినట్టుగా మొత్తం కూల్చివేసినట్టుగా తెలుస్తా ఉంది హైడ్రాకు సంబంధించి కూడా. సో ఆ అక్కడ దాదాపు 100కు పైగా కూడా చిన్న చిన్న షాపులు, షెల్టర్లు నిర్మించుకున్నారు అనే దాన్ని కూడా మనకు ఆ వార్త అందుతా ఉన్నది. అయితే వారికి అనేక దఫలాలుగా నోటీసులు ఇచ్చాము. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్లు ఏర్పడతా ఉన్నాయి. సాయంత్రం సమయం కాగానే వాహనదారులకు ఎంతో ఇబ్బందిగా మారుతా ఉన్నది. మరి రోడ్డు వరకు కూడా ఆక్రమణలు వచ్చేసి అదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినట్టు రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అవన్నీ కూడా వారు షెల్టర్స్ వేసుకొని అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ వారికి ముందుగానే ఇట్లా హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది, అయినా కూడా వారు వినలేదనేది హైడ్రా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఈ ఆ, ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఆ అక్కడ కూల్చివేతలు చేసినటువంటి కూల్చివేతలు చేపట్టినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే దాంతో పాటు పాత బస్తీలో ఉన్నటువంటి మదీనా సర్కిల్ నుంచి పురాణాపుల్ వరకు కూడా జిహెచ్ఎంసీ సిటీ పోలీసుల సహకారంతో ఫుట్పాత్ క్లియరెన్స్ ను కూడా అక్రమాల తొలగించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ గా ఈ హైదరాబాద్ ఏరియాలో ఇక్కడంతా కూడా ఫుట్పాత్లు ఏవైతే ఉంటాయో ఆ ఫుట్పాత్లని ఆక్రమణదారులు ఆ, భారీ ఎత్తున ఆక్రమిస్తున్నారు. దానివల్ల పాదాచారులు ఎవరైతే ఉంటారో నడుచుకునేటటువంటి వెళ్ళేవారు ఫుట్పాత్ పక్క నుంచి, సో వారికి చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. అక్కడ నుంచి అన్ని ఆక్రమణలకి గురవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ సందర్భంలో కొన్ని యాక్సిడెంట్ కూడా గురవుతా ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైడ్రా దీని మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. సో ఎవరైనా కూడా ఫుట్పాత్ లో ఆ ఆక్రమించి షాపులు కానీ, షెల్టర్లు కానీ నిర్మించుకుంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం అన్న దాని మీద కూడా ముందు నుంచి హైడ్రా చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆపరేషన్ శనివారం అనే దాని మీద కూడా ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రతి వీకెండ్ మొత్తం కూడా ఎక్కడ ఆక్రమణలకి గురైనటువంటి భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, అదే విధంగా ఇండ్లు కావచ్చు, వాటన్నింటిని కూడా కూల్చివేసేటటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది ఈ హైడ్రా ఆపరేషన్ శనివారం సంబంధించి కూడా. ఆ నేపథ్యంలో ఇవాళ శనివారానికి ముందే శుక్రవారం రోజే ఆ, కూల్చివేతలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అక్కడ కొంతమంది పాదాచారులు కావచ్చు, కొంతమంది హైడ్రాకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సంఘటన వెనకాల ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం అనే దాని మీద కూడా వారు కూడా గతం నుంచి కూడా ఫిర్యాదు చేసుకుంటూ వస్తున్నాం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాలనీ వాసులు కావచ్చు, బస్తీ వాసులు కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఓవరాల్ గా హైడ్రా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఆక్రమణలకి పాల్పడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ముందుగానే అలాంటి చర్యలకు ఏమైనా మీరు పాల్పడితే అక్కడి నుంచి వికెట్ చేసి వెళ్ళిపోండి అనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. తీరా వచ్చాక హైడ్రా చర్యలు చేపట్టేటప్పుడు సమయం ఇవ్వండి, లేకపోతే మాకు చెప్పలేదు అని ఇలాంటి ఆ, మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ముందు నుంచే హైడ్రా దీని మీద వారికి అవగాహన చెప్పించడం కావచ్చు, వారికి నోటీసులు అందించడం కావచ్చు, వారిని ఖాళీ చేసడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎవరైతే వినారో వారి మీదనే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నా అన్న దాని మీద కూడా ఇటు హైడ్రా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇవాళ ఒక మహిళ ఆ మోతీనగర్ సంబంధించినటువంటి కూల్చివేతలో ఒక మహిళ తను ఏడుస్తూ రోదిస్తూ మాట్లాడినటువంటి మాటలంతా కూడా కొంత వైరల్ గా మారుతా ఉన్నాయి, హాట్ టాపిక్ గా మారుతా ఉంది. హైడ్రా వల్ల వారి జీవితం కనుమరుగైపోతా ఉన్నది అన్న దాని మీద కూడా తను కనీటి పర్వతమైనటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో మా జీవనాధారం కోల్పోతా ఉన్నాము, ప్రభుత్వమే ఆదుకోవాలనే దాని మీద కూడా ఆ ఆ మహిళ మాట్లాడినటువంటి వీడియో
ఇప్పుడు ట్రోల్స్ గా అంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. తనకి భర్త కూడా లేడు, అదే విధంగా పిల్లలు ఆ, ఇదే ఇక్కడ ఉండట్లేరు అనే దాని మీద కూడా తను మాట్లాడుతా ఉంది. ఎవరు లేరు, ఒంటరి మహిళ, నేను ఇక్కడ చిన్న షాప్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తా ఉన్నాను. అట్లాంటిది నా ఒక చిన్న షాప్ మినహాయించి ఇంచమని ఎన్నోసార్లు బతిమాలాడని ఎంతో గంటల సేపు కూడా అక్కడే బతిమాలు కూర్చున్నాను. అధికారులను కూడా వేడుకున్నా కూడా ఎవరు వినలేదు అనే దాని మీద కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. దాదాపు 2 లక్షల వరకు కూడా షాప్ ఖర్చు ఉంటుంది. దానివల్ల మరీ మళ్ళీ షాప్ పెట్టుకోవడానికి, వేరే దగ్గర షాప్ పెట్టుకోవడానికి కూడా ఆ స్తోమత కూడా లేదు అనే దాని మీద కూడా తను బాధపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో మరి దీని మీద హైడ్రా అధికారులు ఏమైనా స్పందిస్తారనేది కూడా చూడాలి. సో తను మాత్రం నాకు ఇదే ఆ, బతుకు తెరువు, నేను దీని మీదనే బ్రతుకుతున్నాను, నాకు సహాయం చేయండి అనే దాని మీద కూడా తను రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత. సో చాలా ప్రాంతాల్లో ఇదే ఆ, చూస్తా ఉన్నాం. అక్కడక్కడ హైడ్రా కూల్చివేసిన తర్వాత బాధితులు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, సో ప్రభుత్వం మీద యాంటీగా రావడం చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వ వర్షన్ మాత్రం, సో ఇది మాత్రం ప్రభుత్వ భూములు కాబట్టి అది స్వాధీనం చేసుకునే హక్కు హైడ్రాకి ప్రభుత్వం అనుకుంటుంది అనే దాని మీద కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే హైడ్రా దూకుడు అయితే ఇటు మోతీనగర్లో అక్రమ కట్టడాల మీదకి వెళ్ళింది. అయితే మాకు మాట మాత్రం చెప్పకుండా కూల్చేస్తున్నారని బాధితులు చెప్తూ ఉంటే రవాణాకి ఇటు రోడ్డు మార్గానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్రమ కట్టడాలని చెప్పేసి హైడ్రా చెప్తోంది. ప్రభాకర్ గారు ఒక మినిట్ అలాగే ఉండండి. లేదు, అదేం లేదు, బాగుంది.